హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ హేమమాలిని. అండ్ ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా నాకైతే ఒక సినిమా బజ్జే బాగా వినిపిస్తుంది, చెవుల్లో మామూలుగా మోగట్లేదు అనమాట. దట్ ఈస్ లిటిల్ హార్ట్స్. సో లిటిల్ హార్ట్స్లో కాత్యాయని గుర్తుంది కదా, మరి కాత్యాయని వాళ్ళ బావ కూడా మీ అందరికి గుర్తుండాలి కదా. సో రియల్ నేమ్ వచ్చేసి హరి గారు అనమాట, హరినాథ్ రాజ్. సో ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సో ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? బాగుందండి, అంటే తెలియట్లేదు, చిన్న చిన్నగా మెల్లమెల్లగా ఎక్కుతుంది. బాగుంది, నైస్. సో బేసిక్గా ఒక క్యారెక్టర్ చేసేవాళ్ళు పోస్టర్లో ఎక్కడన్నా ఒక చోట చిన్నగా కనిపించినా బాగుండు అని అనుకుంటారు. మీకు ఇందాక మనం స్క్రీన్ అక్కడ చూస్తే బ్యానర్లో తాడు పట్టుకుని లాగుతూ ఒక మంచి పోస్టర్ అయితే ఇచ్చారు. హౌ ఇస్ దట్ ఫీలింగ్ యాక్చువల్లీ? అంటే మార్తాండ్ ఎప్పటి నుంచో నాకు ఫ్రెండ్ అనమాట. షార్ట్ ఫిలిమ్స్ నుంచి మేమందరం కలిసి ట్రావెల్ చేసాము. అయితే యాక్చువల్గా నేను మార్తాండ్ షార్ట్ ఫిలింలో నేను ఒక దాంట్లో వర్క్ చేయాలి, బట్ ఐ వాజ్ అన్ ఆర్జే ఇన్ దుబాయ్. నేను ది రీజన్ వల్ల నేను అందులో చేయలేకపోయాను. బట్ మార్తాండ్ నాకు ఒక బ్లాక్ బస్టర్లోనే మళ్ళీ తీసుకొచ్చి పెడతాడని అసలు అనుకోలే. కానీ యాక్చువల్గా కిషోర్ అనే క్యారెక్టర్ ఇంకా కొంచెం పెద్దగా ఉంటుంది, బట్ మనకి కొన్ని కాన్స్టెన్స్ ఉండడం వల్ల తగ్గిపోయింది. కానీ బేసిక్గా అయితే రైవలరీ చాలా ఎక్కువగా ఉంటుంది నాకు మౌలికి. సో నిజంగా టీజర్ వచ్చినప్పుడు అన్నీ తిడుతుంటే అఖిల్ ఎందుకు ఆపుతున్నాడు రా అనుకున్నాం మేము. సో అన్నీ మీ అమ్మకేరా అన్నప్పుడు ఇందాక మీరు షేర్ చేసుకున్నారు. యాక్చువల్లీ కెన్ యూ షేర్ దస్ అగైన్? అంటే ఫస్ట్ టీజర్ ఓపెనింగ్ అనేది వచ్చినప్పుడు అక్కడతోనే అక్కడ లాఫ్ అనేది స్టార్ట్ అయింది. సో ఆ సీన్ చేసేటప్పుడు నేను మౌలి ఫైట్ సీక్వెన్స్ మేమే ప్లాన్ చేసుకున్నాం అనమాట. మేమిద్దరమే, నేను ఇలా అంటాను, నువ్వు నన్ను అలా అను, నువ్వు నా మీద ఎక్కువ, ఇది అన్నీ మేమే ప్లాన్ చేసుకున్నాము. సో దాని తర్వాత మార్తాండ్ వెరీ క్లారిటీగా ఉన్నాడు. అంటే ఈ సీన్ ఇలా ఉండాలి, నువ్వు చాలా అవుట్రేజెస్ పర్ఫార్మెన్స్ అనేది ఉండాలి, ఇలా నరాలు తేలిపోవాలి, అలానే చెప్పాలి నువ్వు డైలాగ్. మౌలి అంతా కాముగా ఉంటాడు, ఒక మాట చెప్తాడు అంతే, ఇవన్నీ మీ అమ్మకే రానప్పుడు ఇంకా ఫైట్ ఉంటుంది అన్నట్టుగా అన్నారు. సో అది బేసిక్గా చాలా ఫన్ ఉండే ఆ టైంలో. అది సింగిల్ టేక్లో యాక్చువల్లీ కంప్లీట్ చేసేసాం ఆ టేక్ని. సో అంతే, అదొక కెమిస్ట్రీ అండి, అంతే. మేము బాయ్స్ అప్పటికి ఫ్రెండ్స్ అవ్వడము అది కొంచెం హెల్ప్ అయింది మాకు. ఓకే, మీ బ్రోమాన్స్ మీకు బాగా వర్కౌట్ అయింది. యాక్చువల్ ఇందాక మార్తాండ్ గారు చెప్తూ అన్ని సింగిల్ టేక్లోనే చేశాడు హరి అని చెప్పానంటాం. చాలా ఛాలెంజెస్ ఉంటాయి యాక్చువల్గా. ఆన్ లొకేషన్స్లో చూసుకుంటే అది ఇది అని చెప్పేసి ఇబ్బంది పడుతూ చాలా ఛాలెంజెస్ ఉంటాయి. సో ఈ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని అనడం కూడా ఒక బాధ్యతే. సో హౌ యూ టేక్ దట్? అంటే బేసిక్గా నేను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అండి. సో టైగర్ ఫ్యాన్స్కి ఎప్పుడు సెకండ్ టేక్ అనేది ఉండదు అనేది నేను బిలీవ్ చేస్తాను. సరే, ఇప్పుడు చెప్పారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారితో ఒక మంచి డైలాగ్ చెప్పండి. సడన్ గా అడిగితే డైలాగ్, టైగర్ ఫ్యాన్స్ డైలాగ్ అడగంగానే డైలాగ్ చెప్తారు. ఏమంటివి వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పుతిప్పలు పెట్టి తమ ధర్మసూత్రాలను మంట కలిపి పతి ప్రాణంలోనే దక్కించుకున్న నారిమణి సావిత్రిదే జాతి, మా నవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్ష గావించి తన పాసమును సైతం గడ్డి పంచగా నిలిచి ప్రాణహరలేని మిమ్మల్ని ప్రాణభయంతో పరిగెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి, మా నవ జాతి. అంతే అండి, మిగతా అంతా ఆయన. ఇంకా చాలా చెప్తారేమో, చిన్న డైలాగ్ కింద పెద్ద డైలాగ్ చెప్పారు అనుకున్నాను. ఎనీవేస్ ఇట్స్ సచ్ ఎ లవ్లీ టాకింగ్ టు యూ. ఎస్ ఇంకొంచెం ఎక్కువ చెప్పుంటే వీల్ బి వెరీ హ్యాపీ అనమాట. సో ఇంకా ఈ లిటిల్ హార్ట్స్ రెస్పాన్స్ థియేటర్స్కి వెళ్ళి చూస్తూ ఉన్నారు కదా, సో ఏమనిపించింది? అక్కడ జనాల నుంచి ఏమైనా మంచి కాంప్లిమెంట్ వచ్చింది? అయ్యో డెఫినెట్గా అండి. అంటే మేము ఫస్ట్ సంధ్యాలో చూస్తున్నాము, నేను మౌలి మేమందరం బ్యాచ్ అంతా శివాని అందరం వెళ్ళాము. వెళ్తే నార్మల్గా అక్కడ వెళ్ళి కిషోర్ వచ్చాడు అని చూస్తున్నారు అనమాట. ఇంకా తర్వాత బ్రో మీ ఉంది సీన్ ఉంది కదా అన్నట్టుగా ఉన్నారు అనమాట. బ్రో ఎప్పుడు బ్రో కొడతారు మీరు, ఏం పంపాడు బ్రో కాతేయని అని. అఖిల్ కాతేయనికి ఏం పంపాడు ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఏం పాట పంపాడు. సో దానివల్ల నేను అటు వెళ్ళా. సో టీజర్లో చాలా మంది అదే అడిగారు, అసలు ఏం పంపాడు, అఖిల్ ఏం పంపాడు అని. అది నేను చెప్పలేను, నాకు తెలిసేది కానీ ఏం చేయలేను. ఆ పాటని మీకు ఎప్పుడు తెలిసింది? ఇది నాకు ఎప్పుడు తెలుసు ఈ పాట మేము మార్తాండ్ వాళ్ళందరూ షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు శరత్ గౌడ్ కీన్ కంటెంట్ స్టూడియోస్కి ఆల్రెడీ ప్రొడ్యూసర్ అండ్ ఆల్సో డిఓపి ఎడిటర్ అనమాట. సో ఆ పాట అప్పుడు చూసినప్పుడు మేము చాలా ఫన్ ఉండే. కానీ మౌలి నాకు స్క్రిప్ట్ మౌలి నరేట్ చేశాడు మార్తాండ్ కన్నా. సో వర్క్షాప్ సెషన్స్లో ఉన్నప్పుడు మౌలి ఒక 1 hour కూర్చోబెట్టి ఈ పాట ఉంటుంది, మధ్యలో ఈ పాట వస్తుంది అని అన్నాడు. అరే ఈ పాట నీకు ఎలా తెలుసు అంటే ఇలా పెట్టాడు మార్తాండ్ అని అన్నాడు. ఇంకా అది అట్లా వెళ్ళిపోయింది. అప్పుడే తెలిసి ఇది ఖచ్చితంగా హిట్ అవుతుందని. సో ఇంత రెస్పాన్స్ అనేది వస్తుందని అంటే హ్యాపీ ఫర్ దట్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.